ఎలా ఉంది బస్ జర్నీ? సూర్య వ్లాగింగ్ ఇది. సూర్య ఇవన్నీ తీసే మాకు సపరేట్ వ్లాగ్ అన్నా పెట్టు మాది. మొత్తం అవుతుంది. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం జరుగుతుంది ప్రజెంట్. అండ్ అమ్మ వచ్చింది ఇంటి నుంచి. కనిపిస్తుందా గేట్ దగ్గర? బస్ జర్నీ ఎలా ఉంది? ఫస్ట్ టైం స్లీపర్ ఫస్ట్ టైం అనుకోండి కదా. స్లీపర్ ఫస్ట్ టైం. నిద్ర పట్టిందా? పర్లా. ఎప్పుడు ఎక్కి వస్తుంది? నేను ఎలా ఉంది హైదరాబాద్? ప్రశాంతంగా ఉంది కదా. తెల్లవారుజామున వచ్చా 5ంటికి. రేపు చూద్దు కానీ హైదరాబాద్. నీ రియాక్షన్ క్యాప్చర్ చేయాలి. నువ్వు ఉన్నట్టు చెప్పేసి కెమెరాలో. సూర్య పెట్టుకుంటాడు యూట్యూబ్లో. చెప్పు, ఈ అపార్ట్మెంట్ ఎలా ఉంది బయట నుంచి? బయట వ్యూ అంతా బాగుంది. అండ్ ఇంకోటి ఇది చూడు, బ్లాక్ మధ్యలో ఈ గ్రౌండ్. ఇక్కడ ప్లే గ్రౌండ్ కింద కెమెరా స్విచ్ చేయలేవు. నువ్వు ఇలా చూపించచ్చు అందరికి. నువ్వు రేపు ట్రిప్కి వెళ్ళినప్పుడు వ్లాగింగ్ చేయాలంటే ఇలా చేసుకో. సరే కొనిస్తొచ్చి. అయినా అందరం చూసుకోవడమే సరిపోద్ది నీకు. అసలు ఆంటీ ఫ్రెండ్స్, జయ ఆంటీ అండ్ సూర్య వాళ్ళ అత్త అండ్ మామయ్య వాళ్ళు, అభిగాడు, జయ ఆంటీ పిల్లలు అండ్ ఇంకొకళ్ళు ఉన్నారు. వెళ్ళిపోతున్నాం మనం ఇటే. ఇది బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి కోర్ట్ అంట. ఆంటీ వాళ్ళ ఇంట్లోంచి చూస్తే ఈ కోర్ట్ కనపడిద్ది పైన, దీనిపైన ఫస్ట్ ఫ్లోరే. ఓకే, బ్రష్ చేసుకోలేదంట. ఎలా చేసుకోవాలో చెప్పండి. ఫస్ట్ ఫ్లోరే. సరే కానీ నొక్కు. ఫస్ట్ ఫ్లోర్కి లిఫ్ట్. ఏం కాదులే, కిందకి వెళ్ళి పైకి వెళ్తాము. కిందకి వెళ్తుంది అది. -1 బంకర్. ఇప్పుడు దాకా ఎలా ఉంది? నువ్వు ఇప్పుడు క్యాబ్ ఎలా తెలిసింది నీకు? మెట్రో పిల్లలు చెప్పాడా? అది మెయిన్ మెట్రో లైన్. సరే, నువ్వు ఇది పట్టుకొని ఇల్లు మొత్తం చూస్తా చెప్పు. అమ్మా నువ్వేం దీనిలో మాట్లాడద్దు, జస్ట్ నీకు అనిపించింది చెప్పంతే. సరేరా, అయిపోయిందా? ఇందాకే అడిగా. మీ పేరండి? నారాయణ శర్మ. ఓకే, నా పేరు భరద్వాజ్. మా అమ్మగారు. పంచగట్టాడు సూర్య. మళ్ళీ యుద్ధానికి వెళ్తున్నాడు. డోర్ మ్యాట్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ నేను తీసుకుంటాను. బాగున్నారా? ఐదు కాయలు కొంచెం పీస్ తీసుకొని పక్కన పెట్టుకో, రెడీ ఉంచుకో.
ఇంటరాక్షన్స్ కూడా చేస్తారు దేవుడి మీద